హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే నేను మీషోలో స్మార్ట్ కాయిన్స్ అనేవి కొత్తగా వచ్చింది కదా, ఆ స్మార్ట్ కాయిన్స్ అనేవి మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మనకి స్మార్ట్ కాయిన్స్ ఎలా యాడ్ అవుతాయి, ఈ రెండు కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసరికి నాకు 176 స్మార్ట్ కాయిన్స్ ఉన్నాయి. ఈ 176 స్మార్ట్ కాయిన్స్ ఏమవుతాయంటే 176 రూపీస్ లెక్క అనమాట మనకి. అంటే మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు అందులో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ స్మార్ట్ కాయిన్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే మొత్తం కాదు, ప్రోడక్ట్ బట్టి ఉంటుందన్నమాట. ప్రోడక్ట్ రేట్ ఉంటుంది కదా, ఆ రేట్ బట్టి మనకు అక్కడ డిస్కౌంట్లా అనమాట ఇది ఇస్తుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక ప్రోడక్ట్ని కూడా సెలెక్ట్ చేసి చూపిస్తాను మనకి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ నేను బ్లాక్ బీడ్స్ చైన్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చూశాను, ప్రైస్ వచ్చేసరికి 226 రూపీస్ ఉంది కదా, కానీ మనం 226 రూపీస్కి కాదు, అది ఇంకా మనకు తక్కువకి వస్తుంది. కింద చూసారా 186 రూపీస్ ఉంది. అంటే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి స్మార్ట్ కాయిన్స్, తర్వాత యూపీఐ పేమెంట్ చేస్తే అంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే, తర్వాత ఓన్లీ రాంగ్ అండ్ డిఫెక్టివ్ ఐటెం రిటర్న్స్ అని ఉంది కదా కింద 5 రూపీస్కి, అది. కానీ అది వీలైనంత వరకు పెట్టుకోకండి ఆప్షన్ అనేది. ఎందుకంటే మనం ఒక 5 రూపీస్ గురించి చూసుకున్నాం అనుకోండి, అది ఏమైనా ప్రోడక్ట్ తేడా వస్తే రిటర్న్ అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట. 2-3 టైమ్స్ నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం. అందుకే నేను అది పెట్టుకోలేదన్నమాట. ఆల్ ఇష్యూ ఈజీ రిటర్న్స్ పెట్టేశాను. ఇక్కడైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి 20 ఆఫ్ అప్లైడ్ అని ఉంది కదా, ఇప్పుడు వరకు నాకు 20 ఆఫ్ వచ్చిందనమాట. అంటే నా స్మార్ట్ కాయిన్స్ ఉన్నాయి కదా వాటిల్లో. ఇక్కడ వచ్చేసరికి నేను పే లెటర్ యూస్ చేస్తాను ఎక్కువగా. ఈ పే లెటర్ గురించి కూడా నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. సింపుల్ పే అని ఒకటి ఉంటుంది, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, మనకి యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఆ వీడియో కూడా నేను చేస్తాను. ఇక్కడ అది కూడా ఆప్షన్ పెట్టుకునేటప్పటికి 192 రూపీస్కి మనకి ప్రోడక్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఆర్డర్ అనేది చేసేసాను. యూ గాట్ 34 డిస్కౌంట్, అంటే నాకు 34 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది, అంటే ఆన్లైన్ పేమెంట్ చేసినందుకు, స్మార్ట్ కాయిన్ యూజ్ చేసినందుకు. ఇప్పుడు చూడండి ఇక్కడ స్మార్ట్ కాయిన్స్ వచ్చేసరికి 157కి వెళ్ళి, ఇందాక 176 ఉన్నాయి కదా నాకు, ఇప్పుడు 157, అంటే కొంచెం తగ్గాయి కదా. ఇప్పుడు మనకి ఎలా వస్తాయి సూపర్ కాయిన్స్, ఎలా వస్తాయి అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. అంటే ఈ ప్రొడక్ట్స్లో మనకి ఇక్కడ బయట ఇచ్చేస్తాడనమాట, ఇక్కడ కనపడుతుంది. అంటే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేస్తే ఇలా స్మార్ట్ కాయిన్స్, ఇన్ని స్మార్ట్ కాయిన్స్ మీకు యాడ్ అవుతాయి అని ఉంటుందన్నమాట. అంటే మనం అప్పుడు యూజ్ చేసుకోకుండా నెక్స్ట్ పర్చేస్కి మనకి యూజ్ అయ్యేలా ఇస్తాడనమాట. అది కూడా ఏంటంటే మనం మళ్ళీ పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, సూపర్ కాయిన్స్లో ఎలాగ తగ్గుతుంది ఇలా దాని గురించి అనమాట. ఏంటంటే ఒక దానిలో ఇస్తాడు, దానిలో తీసుకుంటాడు, ఈ విధంగా. ఇక్కడ చూడండి నేను చాలా ప్రోడక్ట్స్ చూస్తున్నాను, చాలా వాటికి ఇవ్వడనమాట, కొన్ని ప్రోడక్ట్స్కే ఇస్తాడు మనకి స్మార్ట్ కాయిన్స్ అనేవి. ఇక్కడ నేను కుర్తీ సెలెక్ట్ చేసి ఒకసారి ఇందులో ఏమైనా ఉందేమో చూస్తున్నాను అనమాట, ఇలా స్మార్ట్ కాయిన్స్ వచ్చేలాగా. ఇప్పుడు చూశాను, నాకు ఒక కుర్తీలో స్మార్ట్ కాయిన్స్ వచ్చేలా ఉంది. ఇక్కడ చూడండి 177 రూపీస్ అని ఉంది కదా ఆ కుర్తీ, అది నేను ఫస్ట్ 177 రూపీసే ఉంది కదా అని ఓపెన్ చేసేటప్పటికి, అది నేను సైజ్ సెలెక్ట్ చేసుకుని ఎల్ సైజ్ సెలెక్ట్ చేసేటప్పటికి అది కాస్ట్ అనేది పెరిగిందనమాట. అంటే స్మాల్ సైజ్ అంత తక్కువలో ఉంది. ఇక్కడ చూడండి నేను ఎల్ పెట్టాను. ఇక్కడ స్మార్ట్ కాయిన్స్ చూడండి 21 స్మార్ట్ కాయిన్స్ వస్తాయి మనకి ఈ ప్రోడక్ట్ కన్నా మనం పర్చేస్ చేస్తే. అవి కూడా ఎప్పుడు యాడ్ అవుతాయంటే మనకి వెంటనే యాడ్ అయిపోవు. అవి రిటర్న్ పాలసీ ఉంటుంది కదా, 7 days రిటర్న్స్ ఉంటుంది. ఆ రిటర్న్స్ అనేవి కంప్లీట్ అయిపోయాక, అంటే మన రిటర్న్ విండో ఓపెన్లో ఉండగా మనకు రావు, అది క్లోజ్ అయిపోయాక మనం రిటర్న్ చేయకపోతే అప్పుడు యాడ్ అవుతాయి అనమాట. ఆఫ్టర్ 7 days మనకి డెలివరీ అయిపోయాక, ఆ తర్వాత అది రిటర్న్ పాలసీ కూడా అయిపోయాక యాడ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి 25 ఆఫ్, ఇది కూడా నేను స్మార్ట్ కాయిన్స్ యూజ్ చేశాను ఇందులో కూడా. అంటే కొంచెం తగ్గడానికి, నాకు ప్రైస్ అనేది తగ్గడానికి స్మార్ట్ కాయిన్స్ యూజ్ చేశాను. ఇక్కడ ఇది కూడా నేను ఆర్డర్ చేసేసాను, లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది కూడా నేను పే లెటర్లోనే పెట్టానమాట. పే లెటర్ అనేది ఇది చాలా అంటే ఇంట్రెస్ట్ ఉండదు, అంటే మనకి ఎక్కువ అమౌంట్ కూడా అసలు పడదనమాట, ఎక్స్ట్రా అమౌంట్ ఏమి కూడా. మనం ఎంత పర్చేస్ చేసుకున్నామో అంతకి మనం డేట్ అనేది ఇస్తాడు, ఆ డేట్లో మనం రీపేమెంట్ చేసేయాలి. నేను దాని గురించి క్లియర్ వీడియో చేస్తాను. ఇక్కడ 31 స్మార్ట్ కాయిన్స్ మనకి ఆఫ్టర్ 7 days వస్తాయి. ఇక్కడ చూపించాను కదా అలా అనమాట. ప్రెజెంట్ అయితే 134 స్మార్ట్ కాయిన్స్ ఉన్నాయి నా దానిలో అవైలబుల్గా. అంటే ఇందాక 157 ఉండాలి, ఇప్పుడు ఇందులో కూడా కొంచెం తగ్గింది. అలా మొత్తం కలిపి 134 స్మార్ట్ కాయిన్స్ అనేవి నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా అనమాట. అంటే మనం ఫస్ట్ పర్చేస్ చేసినప్పుడు మనకి స్మార్ట్ కాయిన్స్ వచ్చాయనుకోండి, అవి నెక్స్ట్ పర్చేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో అనేది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.